హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అందరూ కులమత భేదాలు లేకుండా ఒక మనసుతో ఆలోచిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్య జరిగిన మన పార్లమెంట్ సభలో అయితే వక్ఫ్ బిల్ అయితే పాస్ అయిపోయింది. చాలా మంది మంచిగా జరిగింది అనుకుంటున్నారు. మంచిగా జరిగిందో చెడుగా జరిగిందో ఈ వీడియో అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు రాజా మహారాజులు తను చనిపోయిన తర్వాత ఆస్తంతా ప్రజలకి పనికి రావాలని చెప్పేసి చారిటీ కింద ఒక వక్ఫ్ బోర్డు కింద పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గరైనా ఎక్కువ ఆస్తుంటే వాళ్ళు దానాన్ని కింద చారిటీ కింద ఇచ్చుకుంటున్నారు. సంథింగ్ మసీద్ కట్టాలన్నా, మదర్సాలు కట్టాలన్నా, శ్మశానాలకి అని పనికొచ్చిద్దని చెప్పేసి కొంతమంది దానం చేస్తారు. చాలా ప్రాపర్టీ అయితే గేదర్ అవుతుంది. ప్రాపర్టీ అంతా వక్ఫ్ బిల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారని చెప్పేసి మన ప్రభుత్వం అయితే బిల్ ని పాస్ చేసింది. ఎంత నిజమో ఎంత అబద్ధమో చాలా మంది తెలియదు. ప్రజలకి ఈ చారిటీ కింద వచ్చిన స్థలాలు అందట్లేదని చెప్పేసి మన పాస్ అనేది జరిగింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది దొరికిందే సందు అన్నట్టు ముస్లింస్ మసీదులు అయితే కూల్చడం జరుగుతుంది. ఈ రోజులు ఆగితే శ్మశానాలు కూడా మూసేస్తారంట. ఇంకా మేము ఎక్కడ వెళ్ళి నమాజ్ చదువుకోవాలి, శ్మశానాలు ఎక్కడ వీలుగా ఎక్కడ చేసుకోవాలి. బిల్ పాస్ చేసినందుకు మీరు కూడా న్యాయం చేయాలి కానీ అన్యాయం చేయకూడదు ముస్లిం